కల్తీ నెయ్యితో వాడిన లడ్డు దోష పరిహారార్థం మహాశాంతి యాగం నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంతకీ మహాశాంతి హోమం అంటే ఏమిటి? ఏ సందర్భాల్లో వీటిని నిర్వహిస్తారు? పంచగవ్య ప్రోక్షణ ఏ విధంగా జరుపుతారు? తదితర వివరాలు టీటీడీ ఆగమ పండితులు శ్రీనివాసాచార్యుల ద్వారా లైవ్ లో తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసాచార్యులు గారు. అసలు సంప్రోక్షణం అంటే ఏంటండి? సంప్రోక్షణ అంటే స అన్నటువంటి అక్షరంతో మొదలవుతుంది. సుమతి పంచబుద్ధి సహ తౌ తే తం తౌ తాన్ తేన తాభ్యాం సహ అంటే అతడు అన్నటువంటి దాన్ని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి సంప్రోక్షణ అంటే చాలా గొప్పదైనటువంటి కార్యక్రమం చేస్తున్న దానికి సంప్రోక్షణ అని పేరు. దానిలో అనేక రకాలుగా కూడా మన వాళ్ళు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు చెబుతున్నారు. ఇప్పుడు సంప్రోక్షణ అంటే ఉత్తమమైనటువంటి ఏదైతే ఉన్నదో భగవంతుడు ఎడలు చేసినటువంటి అపచారానికి దానికి మనం చేసుకున్నటువంటి ప్రాయశ్చిత్తం. దీన్ని ప్రాయశ్చిత్తం అంటున్నారు. కానీ వాస్తవంగా ముందు మనం చెప్పుకోవాల్సింది ప్రాయశ్చిత్తం అనేటువంటిది మనకు, భగవంతుడు కాదు. ఎందుకంటే భగవంతుడు ఎటువంటి తప్పు చేయలేదు. మనం చేస్తే తప్పు ఆయన సరిదిద్దుతాడు. కాబట్టి మనం భగవంతుడు ఎలా తప్పు చేస్తున్నాం కాబట్టి మనని మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ భగవంతుడికి చేసినటువంటి తప్పుకి మనం ఆయనకి సంప్రోక్షణ చేస్తున్నాం. వాస్తవంగా ఇది జరుగుతున్నది. అక్కడ ఏంటంటే మనకు తెలియక చేసినటువంటి దోషాలు అంటే మంత్రలోప, క్రియాలోప, ద్రవ్యలోప, వర్ణలోప, సర్వలోప ప్రాయశ్చిత్తార్థం. ఈ ప్రాయశ్చిత్త విధానానికి కనుక వస్తే భగవంతుడు అన్నటువంటి వాడి ఎడల మనం చేసేటువంటి దోషాలు ఇవన్నీ వాస్తవంగా అంటే మంత్రలోపం, మనం చదివేవే దానిలో లోపం జరిగితే, క్రియాలోపం మనం చేసేవే దానిలో ఎటువంటిదైనా దోషం జరిగితే, ద్రవ్యలోపం మనం ఖర్చు పెట్టేదే దానిలో ఏదైనా కనుక మనం దోషం చేస్తే, సర్వలోపం అనేక రకాలైనటువంటి ఇంకా మనకు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాం. ఈ యొక్క విధానానికి ఖచ్చితమైనటువంటి బాధ్యులు మనమే. మనం చేసినటువంటి తప్పుని భగవంతుడి మీద మనకు తెలియకుండా చేస్తున్నాం కాబట్టి భగవంతుడికి క్షమాప్రార్థన ద్వారా సంప్రోక్షణ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అంటే ఏంటి? మనం తెల్లవారుజామున లేచిన తర్వాత మనం నిత్య సంధ్యావందనాదులు మొత్తం చేసుకున్న తర్వాత ఈ బ్రాహ్మణోత్తములు, అర్చకులోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అంటే పెరుమాళ కైంకర్యం చేసేవాళ్ళు వాళ్ళని సంస్కారం చేసుకుంటూ వెళ్ళి భగవంతుడికి నా ధర్మనిష్టోస్మి నాత్మవేది నా భక్తిమాన్ నశ్చరణారవిందే అనేసి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నే నా భక్తి నా ధర్మనిష్టోస్మి, నాకు ధర్మనిష్ట తెలియదు, నా భక్తిమాం నేను భక్తుణ్ణి కాదు, నా ఆత్మవేది నాకు ఆత్మవేదనం అంటే మన యొక్క మనస్సును ఆయన దగ్గర సంకల్పం చేసుకుని ఆయన దగ్గర ఉంచటం లేదు. ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేయటం లేదు కాబట్టి వాటన్నిటినీ పరిపూర్ణత చేసేటువంటి బాధ్యత నీ మీదే పెడుతున్నానని తత్పాదమూలం శరణం ప్రపంచే, నీ పాదాలని నేను ఆశ్రయిస్తున్నాను, నేను చేసినటువంటి మహాపాపాలని దయతో మీరు క్షమించండి అనేసి మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఏ కార్యక్రమం అయినా కూడా మనం మొదలు పెట్టాలి. సరే, ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి అనేక రకములైనటువంటి సేవా కైంకర్యాదులు మనం చేస్తున్నాం. వాస్తవంగా దీన్ని కైంకర్యము అంటారు. స్వామికి జరిగే ఏ కార్యక్రమమైనా కైంకర్యం అంటారు. ఈ కైంకర్యాదుల్లో మామూలుగా అయితే కొంతమంది కొన్ని ఆగమ ధర్మాదులు, కొన్ని శాస్త్ర ధర్మాదుల ద్వారా వాళ్ళు చేసే ఉపచారాలు ఉంటాయి అన్నమాట. అంటే మామూలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమేం చెయ్యాలి అని కూడా మనకు ఆగమ ధర్మాల్లో చాలా స్పష్టంగా ఉంది. దానిలో పంచోపచారయత్యేవస్య మంత్రాసన పరిగ్రహే అనేసి, అట్లాగే అష్టోపచారయత్యేవస్య స్నానాసన పరిగ్రహే,
అట్లాగే మనకు మామూలుగా దశోపచారైర్దేవస్య అలంకారాసనమేవస, చతురోపచారైస్య భోజ్యాసనమేవస, అట్లాగే మనకి ఇంకేంటంటే పంచోపచారైర్దేవస్య యాత్రాసన పరిగ్రహే. భగవంతుడు ఎప్పుడెప్పుడు ఆయనకి ఏమేం చేయించుకోవాలి అని మన పెద్దవాళ్ళు ఆగమ ధర్మాల్లో వివరించారు. దానికి కట్టుబడి నుండి మనమందరం కూడా ఆ సాంప్రదాయాలను రక్షిస్తూ ఆయనకి చేయాల్సినటువంటి కైంకర్యాలు మనం చేస్తున్నాం. చేయాల్సినటువంటి కైంకర్యాలు ఎవరు చేయాలి? మనం చేయాలి. చేయించుకునేది పరమాత్మ. పరమాత్మ చేయించుకుంటున్నాడు అంటే మనం భక్త్యాహ, అంటే భక్తి ఏమే భక్త్యాహ ప్రయశ్చతి, భక్తి అనేటువంటి దాంతో మనం చేయాలి. ఒకవేళ మనలో కనుక భక్తి కనుక లోపిస్తే ఆ కైంకర్యంలో లోపం జరిగినట్లే. ఇక్కడ అనేక రకాలైనటువంటిది మనం ఏం చేస్తామంటే ఆగమ ధర్మాదుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి తర్వాత భగవంతుడిని ప్రార్థన చేస్తాం. నధర్మనిష్టోస్మ నచాత్మవేది నభక్తవాన్ శరణారవింద కంచినో అన్యగత శరణం తత్పాల మూలం ప్రణం ప్రత్యసి కౌసల్యాసు ప్రచారామ అనేసి మామూలుగా వీటన్నిటితో మనం భగవంతుడిని మేల్కొల్పి 5 ఉపచారాలు చేసి తర్వాత స్నానానికి తీసుకెళ్తాం. స్నానాసనంలో 8 ఉపచారాలు చేస్తాం. తర్వాత అలంకారాసనానికి తీసుకెళ్తాం, 10 ఉపచారాలు చేస్తాం. తర్వాత భోజ్యాసనానికి తీసుకెళ్తాం. భోజ్యాసనంలో 4 ఉపచారాలు భక్ష్య, భోజ్య, ప్రోక్ష, లేక్ష పదార్థాలు స్వామివారికి మనం నివేదిస్తాం. ఈ నివేదించేది, తయారు చేసే విధానం అనేటువంటిది కూడా ఆగమ ధర్మాల్లో ఏది ఎంత వేసి, అంటే పదార్థాల్లో నెయ్యి ఎంత వేయాలి, అట్లాగే మనకు బెల్లం ఎంత వేయాలి, లేకపోతే మిగతా పదార్థాలు ఎంతంత వేయాలి అనేటువంటిది కూడా మనకు ఆగమ ధర్మంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ పదార్థాలని ఎక్కడ తయారు చేయాలి, తయారు చేసిన తర్వాత దానికి శోషణ భావన దాహనాదం చేసిన తర్వాత పవిత్రాన్ని చేయాలి. ఇది ఆ ప్రసాదాలను కూడా పవిత్రం చేసి పరమాత్మకి నిలబెట్టాలి, ఆయనకి నివేదన పెట్టాలని ఆగమ ధర్మం చెబుతోంది. అయితే దీనిలో మొట్టమొదటిగా సంస్కరించుకోవాల్సింది ఎవరు? మనని మనం. ఎందుకనంటే అస్నాన సంధ్యావందన జపహీన వృక్షాగ్నికార సూద్రాది స్వరనిందితాన్న భోజన కట్వాంకసేన కట్వాద రోడ్డు జలపాన పక్ష క్షవర కౌపీన యజ్ఞోపవీత అజన దండధారణ దర్పణ దర్శన బుద్ధోల్లంఘన పాషంటాది సంసద్వి ప్రవర్తితార్థం మహాప్రాయశ్చిత్తాదులు ఉన్నాయి. అంటే వీడు స్నానం, సంధ్యావందనం, అనుష్ఠానాదులు, జపాదులు చేసుకుని మానసాగ్ని కార్యం చేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళబోయేవాడు ఎవడైనా సరే వాడు ఏం చేస్తారంటే వాడి నిత్యకర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశాన్ని ఆగమ ధర్మం చెబుతుంది. తన ఆ యొక్క నిత్యకర్మాన అనుష్ఠానాలు తీర్చుకుని దేవాలయానికి వెళ్ళిన తర్వాత వీడు ఇంకోటి ఏం చేయాలంటే మానసాగ్ని కార్యం చేసుకోవాలి. సమారాధన విధి అని ఆగమ ధర్మం చెబుతూ ఉంది. దానిలో ప్రధానంగా ఏంటంటే వీటన్నిటినీ మనకు తెలుస్తుంది. సమారాధన విధిలో ఏంటంటే మనం ఒక పని చెయ్యాలన్నమాట. ప్రధానంగా దానిలో మన యొక్క లోపల ఉన్నటువంటి జీవుణ్ణి పరిశుద్ధంగా చేసుకోవాలి. దానికి మనకు ఆగమ ధర్మం చెప్పింది. బ్రహ్మహత్య శిరస్కంధం, స్వర్గస్థేయం భుజద్వయం, ఉదయం స్వర్గస్థేయం స్వర్ణస్థేయం సురాపానం, గురుపత్ని సంగమం, మహాదోషాలు కొన్ని ఉన్నాయి. అంటే మామూలుగా బంగారాన్ని దొంగిలించటం కానీ, అట్లాగే బ్రహ్మహత్య బ్రాహ్మణుని హత్య చేయటం కానీ, అట్లాగే గురువుగా పత్నిని సంగమించటం కానీ, అట్లాగే బ్రహ్మహత్య ఇటువంటి మహాపాపాలు ఏవైతే ఉన్నాయో సురాపానం దగ్గర నుంచి మహాపాపాల కిందకే వస్తాయి. వీటన్నిటినీ మనం చేయకూడదు. మనం చేస్తున్నామని అనిపించినప్పుడు మనం ప్రాయశ్చిత్త విధానం మనం చేసుకోవాలి. భగవంతుడికి మనం సంప్రోక్షణ చెయ్యాలి. ఇకపోతే ప్రాయశ్చిత్త విధానానికి వస్తే ఇవన్నీ వీడు చేసుకోవాలి. దీనిలోనే పంచగవ్య ప్రాసన అని కూడా రాత్రి చక్కగా చాలా స్పష్టంగా వివరించారు. పంచగవ్య ప్రాసన అంటే ఏమిటంటే మామూలుగా గోఘృతం, గోదధి, గోక్షీరం, గోమయం, గోమూత్రం ఈ యొక్క వీటి సమ్మిశ్రమాన్ని పంచగవ్యము అంటారు. ఈ పంచగవ్య ప్రాసన ఎవరికి ప్రధానంగా అవసరం అంటే మనం తీసుకుని భగవంతుడి యొక్క మొత్తం మనటువంటి దేవాలయాన్ని తర్వాత ఏం చేస్తామంటే మనం దానితో శ్నవన తిరుమంజనం కార్యక్రమం చేస్తాం. ఎందుకని యత్పరగస్తే మహాపాపం దేహే తిష్టతి మామకే ప్రాసనే పంచగవ్యశ్చ దహత్యగ్ని నివేంధసం. యహాత్వకు అస్థి గతహ పొందినటువంటి అంటే ఎవరి యొక్క శరీరంలో వకు అంటే శరీరం అండి, అట్లాగే అస్థి అంటే ఎముకలండి. ఈ ఎముకల్లో ఉన్నటువంటి మాంసగత మాంసంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా పరిశుద్ధత చెందాలంటే ఏం చేయాలండి? పంచగవ్య ప్రాసన చెయ్యాలి.
ఎత్తగస్తే మహాపాపం దేహే తిష్టతి మామకే, దేహాన్ని ఆశ్రయించుకున్నటువంటి పాపాదులు ఏవైతే గురుగారు ఉంటాయో అవన్నీ పోవాలి అంటే పంచగవ్య ప్రాసన చెయ్యాలి. చేస్తే ఫలితం ఏంటంటే అది అగ్నిలో వేసినటువంటి దూది ఎట్లా అయితే గురుగారు భస్మైపోతుందో గురుగారు వీటిలో తిరుమల పాప. శ్రీవారి ఆలయంలో ఏ ఏ సందర్భాల్లో మహాశాంతి హోమం జరుపుతారు, ఎందుకు జరుపుతారండి? ఇప్పుడు మహాశాంతి హోమాదులు ఎందుకంటే తెలుసో తెలియకో మనం కొన్ని అపచారాలు చేస్తున్నాం భగవంతుడి ఎదల. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ఇటువంటివన్నీ చేస్తున్నాం కాబట్టి మనం తద్వారా అవన్నీ కూడా పరిపూర్ణత సిద్ధించేదానికే ఇటువంటి మహాసంప్రోక్షణలు చేస్తారు. అయితే తిరుమలలో అపవిత్రం జరిగింది కదండి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు తిరుమలలో అపవిత్రం జరిగింది అనేసి అంటున్నారు, కానీ అసలు కొండ పవిత్రం ఎప్పుడు. తరువాత అపవిత్రం జరిగినటువంటి మాట అన్నటువంటిది మనమందరం కూడా వింటున్నాం. రెండు. మూడోది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఏదో కొంత ఆచరిస్తున్నారు కదా, దాని గురించి పవిత్రత ఆపాదించబడటానికి, పవిత్రత అవటానికి వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంప్రోక్షణ కార్యక్రమాన్ని పెట్టారు కదా, తద్వారా చాలా వరకు పరిశుద్ధమైపోయినట్లే కదా. అవునండి. పంచగవ్య ప్రోక్షణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడే చెప్పాను మీకు, పంచగవ్య ప్రోక్షణ అనేటువంటిది ముందు పంచగవ్య ప్రాసన చెయ్యాలి. అంటే పంచగవ్య ప్రాసన ఏంటంటే చెప్పాను మీకు, ఎత్తగస్తి మహాపాపం దేహే తిష్టతి మామకే ప్రాసనే పంచగవ్యస్య దహత్సగ్నిర్వేంధసం. ఎవడైతే త్వకు హస్తగతి శరీరంలో ఉన్నటువంటి మహాపాపాలు నశించిపోవాలంటే వాడు పంచగవ్య ప్రాసన చెయ్యాలి. పంచగవ్య ప్రోక్షణ కనుక చేసినట్లయితే దానివల్ల ఇదే ఫలితం. ఆ దేవాలయాలలో ఎక్కడైతే అపరిశుభ్రమైపోయి ఉంటుందో అది మొత్తం కూడా పరిశుభ్రత చెందడానికి పంచగవ్య ప్రోక్షణ చేస్తారు. అయితే గురుగారు, కల్తీ లడ్డు వాడకంపై టీటీడీ దోష నివారార్థం ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్తుంది. ఈ శాంతి హోమం వల్ల ప్రాయశ్చిత్తం జరుగుతుందని అనుకోవచ్చా? ఈ ప్రాయశ్చిత్త విధానం అనేటువంటిదే మా వాక్యం ఏంటంటే, ప్రాయశ్చిత్తం భగవంతుడికి కాదు, మనకు ఫస్ట్. ఎందుకనంటే మనం దేవుడి ఎడలు చేసినటువంటిది అపరాధం. అపరాధ సహస్రభాజనం పతనం భేమ భవార్ణమోదరే అగతం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు. ప్రాయశ్చిత్త విధానానికి కనుక వస్తే మనం ప్రాయశ్చిత్తం సంస్కరించుకుని భగవంతుడిగా మనం సంప్రోక్షణ చేస్తాం. సంప్రోక్షణ చేశామంటే పాప ప్రాయశ్చిత్తం అయినట్లేగా. మనకు తెలుసుకుండా మనం ఏదైతే పాపాలు చేస్తున్నామో ఆ పాప దోష నివారణ శిత్యర్థమే కదా సంకల్పం చేసేది అక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులు. వాళ్ళు ఏం చేస్తారు, ఫలానటువంటిది తెలియకుండా కూడా మలినమైనటువంటి పదార్థాలు కలిసాయి కాబట్టి ప్రాయశ్చిత్తార్థం ఈ యొక్క మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని, యాగాన్ని నేను నిర్వహిస్తున్నామని చెబుతారు కదా. దాని ద్వారా ఏమిటి చేసినటువంటి ప్రాయశ్చిత్తం ఏంటంటే మనం ప్రాయశ్చిత్తం చేసినట్లు భగవంతుడికి సంప్రోక్షణ చేసినట్లు అవుతుంది. కాబట్టి నాకు తెలిసి అది చాలా వరకు పరిశుద్ధం అయింది అనుకుంటున్నాను నేను. అవుతుంది లేకపోతే. అయితే గురువు గారు, ఇప్పటి వరకు కల్తీ లడ్డు తిన్న భక్తులు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటారు? ఆ విధానానికి వస్తే ప్రతి ఒక్క మనిషి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోండి అని మనం చెప్పేదానికి మనకు లేదు. కాకపోతే ఒకటి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం గతః తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. హే జనార్దన, మాకు ఏమీ తెలియదు, నీ పాదాలను ఆశ్రయించాం, మంచి చెడు నువ్వు చూడు అని చెప్పటమే మనం చేసుకునే ప్రాయశ్చిత్తం. అయితే సంప్రోక్షణ విధానం ఇప్పుడు ఎలా చేయబోతున్నారండి, అలాగే ఎప్పుడు చేయబోతున్నారు? ఇది ఆత్మధర్మాదులకు సంబంధించిన విషయం. దీనిలో ప్రధానంగా వైఖానసాగమోక్తంగా స్వామి సన్నిధిలో జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు కొన్ని నియమాలు నిష్టలు ఏర్పాటు చేసుకుని తద్వారా వాళ్ళు నిర్వహిస్తారు. ఎక్కడైనా సరే కుంభ ప్రోక్షణ అనేటువంటి సహజము, అట్లాగే కుంభము మండలము ఇటువంటివి కొన్ని ఉన్నాయి. ఆగమ ధర్మాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్న మొత్తం ఒకటే కాబట్టి వాళ్ళు దేన్నైతే నిర్ణయం చేసుకుని చేస్తున్నారో అంటే వైఖానసాగమ పండితులు దాని ప్రకారం జరుగుతున్నాం. ధన్యవాదాలు గురువు గారు, మా సందేహాలను నివృత్తి చేసినందుకు.
తిరుమలలో కల్తీ నెయ్యితో వాడిన లడ్డూ దోష పరిహారార్థం మహాశాంతి యాగం నిర్వహించారు.